పరిశుద్ధమైన దేవుని సంఘములో భాగస్తునిగా నేను మమేకం చేయాలని చెప్పి అడవిలో ఉన్న మల్లను తన సంఘములోనికి పిలిచాడు. అడవిలో ఉన్న మల్లను తన సన్నిధిలో ఆయన సహవాసములో అంటుకొచ్చాడు. సంఘం ఉజ్జీవింపబడాలి అంటే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తిగా, ఒక క్రైస్తవునిగా, ఒక సేవకునిగా, ఒక సువార్తికునిగా, ఒక పరిచారకునిగా, ఒక సామాన్య క్రైస్తవునిగా నీ పని ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వేమి నేర్చుకోవాలి, వేటిని అనుసరించాలి, వేటిలో నువ్వు కట్టబడాలి అన్నదాన్ని లేఖనములో నేర్చుకున్నప్పుడు ప్రభువు చాలా స్పష్టంగా మనతో మాట్లాడినటువంటి మాటలు ఇంచుమించు 3 ప్రసంగాలు విన్నాము. 4వ ప్రసంగంగా పార్ట్ 4 మనం ఈ పగలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. మొదటిది పశ్చాత్తాపం, పాపం నిమిత్తమే ప్రతి వ్యక్తి తమ జీవితాల్లో అనుదినం కలిగి ఉండాలని. రెండవదిగా ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలని. మూడవదిగా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలి అని నేర్చుకున్నాం. 4వ మాటగా అంటు కట్టబడాలి అనేటువంటి మాటను మన వాక్య సందేశం విన్నప్పుడు కొంత సమయం, కొంత మేరకు దేవుని సన్నిధిలో మరి చరిత్రపూర్వకంగా ఉన్న లేఖనాన్ని విశదీకరణ చేసి ఆ యొక్క లేఖనాన్ని నేర్చుకోవటం జరిగింది. ఆ అంటు కట్టబడడం అనే అనుభవంలో 2వ భాగాన్ని ఈ పగలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దయచేసి మీరందరూ శ్రద్ధగా ఈ లేఖనాన్ని నేర్చుకోవడానికి, ఆ లేఖన ప్రకారంగా ప్రవర్తించడానికి, మీ జీవితాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని ఈ పగలు మరొకసారి దేవుని సేవకునిగా ఈ మాటను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మ ఉన్న నీవు వాటి మధ్యన అంటగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరుని భరించుట లేదు. 20వ వచనం చదివితే, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఈ లేఖనాన్ని ఒకసారి మరలా మీద ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఓ సరిహద్ద విధానంలో, ఆధ్యాత్మికమైనటువంటి పరిభాషలో ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నేటి సంఘములో ఉన్నటువంటి మనం అంటుగట్టబడే అనుభవంలోనికి రావాలి. అంటు అన్నది మనందరికీ తెలిసినటువంటి విధానంలో చెట్లకు, పూల మొక్కలకు కడతా ఉంటారు. నేను గతించిన దినాలలో కూడా చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది గత ప్రసంగంలో. రకాల రంగురంగుల గులాబీలు వచ్చాయి ఇప్పుడు. అవి కూడా అంటుకట్టే విధానాన్ని బట్టి ఆ పువ్వులు తయారవడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు మరి మనము అంటుగట్టబడ్డాం ప్రభుతో. ప్రభువులోనికి వచ్చి ఆయన సన్నిధిలో, సంఘములో, సహవాసములో అంటుగట్టబడినటువంటి మనం, ఈ వేరులో నిలిచినటువంటి మనం, మన పరిస్థితి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. వాక్యభాగాలు అంటాడు కదా, ముద్దలో కొంచెం పరిశుద్ధమైతేనట. చెప్పండి, మాట చదవని 16 వచ్చిన మొత్తలో మొదటి పితికెడు పరిశుద్ధమైనదైతే మొత్తంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు పరిశుద్ధంగా ఉండాలటండి, సంఘం పరిశుద్ధంగా ఉండాలట. సంఘం పరిశుద్ధమైనదైతే ఆ సంఘముల అందరూ ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు. బైబిల్ చరిత్రలో మీరు చదివితే యెరూషలేం మహానగరం పరిశుద్ధమైన పట్టణం అని చెప్పబడుతుంది. మీరు అనొచ్చు, మరి ఆ పట్టణంలో అందరూ పరిశుద్ధులే ఉన్నారంటే అక్కడక్కడ అపవిత్రులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. అయినప్పటికీ ఆ పట్టణం యొక్క ఘనతను బట్టి, ఆ పట్టణంలోని పరిస్థితులను బట్టి ఆ ప్రజలందరూ పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా పిలువబడ్డారు. అలాగే దేవుని సన్నిధిలో, ఆయన సంఘములో వినరా పరిశుద్ధమైన సంఘములు నిలబడిన మనమందరము అప్పుడప్పుడు అపవిత్రతలోనికి, అవిధేయతలోనికి వెళుతున్నప్పటికీ సంఘము పరిశుద్ధమైనది కనుక మనమందరము పరిశుద్ధులమైన వాక్యం చెప్తా ఉంది. ఈ లేఖన భాగంలో కూడా అంటున్నాడు కదా, పిడికెడు పరిశుద్ధమైన పిండి, ఆ మొత్తం కొంచెము పరిశుద్ధంగా ఉన్నా కూడా ఆ పిండి అంతా, ఆ మొత్తం అంతా కూడా పరిశుద్ధమే అన్నాడు.
వేరు పరిశుద్ధమైతేనట కొమ్మలన్నీ పరిశుద్ధమే అన్నాడు. పరిశుద్ధత లేని ఒక కొమ్మ, అవిధేయత కలిగిన ఒక కొమ్మ, అడవి చెట్ల నుండి నరకబడిన ఒక కొమ్మ పరిశుద్ధమైన చెట్టుకు అంటగట్టబడింది. అదే అడవి ఒలీవ చెట్టు. చెప్పండి, ఏ చెట్టట? అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మ. ఈరోజు ఆ అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మకు సాదృశ్యం ఎవరో తెలుసా? మనమందరం. లోకము అడవి ఒలీవ చెట్టుకు సాదృశ్యం అయితే, పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి చెట్టుకు వేరుకు సాదృశ్యము దేవుని సంఘం. నేటి దినాల్లో ప్రియుల సంఘము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అర్థం కాక మనము ఈరోజు అయోమయ పరిస్థితులను భర్తీ చేస్తూ ఉన్నాం. అందుకే మన జీవన విధానం ఎలా ఉందంటే అన్ని జనుల కంటే చాలా 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 హీన దశలో కనిపిస్తూ ఉంది. ఈరోజు అన్నీ చూసి అనుభవాలు వచ్చినప్పటికీ కూడా మరలా అపవిత్రతలోనికి వెళ్ళిపోవడానికి గల ముఖ్యమైన కారణం గర్వం. లేఖనం చెబుతుంది కదా, అక్కడ అంటున్నారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. భయం పోయిందండి. మనమే చాలా సార్లు అడుగుతూ ఉంటాం కదా, నన్ను చూసి భయపడవా? పిల్లలు అంటూ ఉంటారు, పెద్దలంటే మీకు భయం లేదు, మీకు గేర్లు ఎక్కువైపోతున్నా, గీర్మానం ఎక్కువైపోతుందని చెప్పి చాలాసార్లు చిన్నపిల్లలు ఇంట్లో మాట వినకపోయినా, చెప్పింది చేయకపోయినా, మాటకు ఎదిరించినా, ఇతరు సమాధానం చెప్పినా ఈ మాటలు మనం ఉపయోగిస్తామే. మరి దేవుని సంఘానికి ఎంతవరకు మనం భయపడుతున్నామో, దేవుని పరిచర్యకు ఎంతవరకు విధేయత చూపిస్తున్నామో, దేవునికి మరి ఎంతగా భయపడుతున్నాం అన్న విషయాన్ని గమనించగలగాలి. నేటి దినాల్లో అనేక చోట్లకి మనము ఆరాధనలకు వెళ్తున్నాం కదా, ప్రసంగాలు వింటున్నాం కదా, అనేక సభల్లో పాల్గొంటున్నాం కదా. ఇదంతా కేవలము ఆసక్తితో లేదా హృదయ వాంఛతో వెళుతున్నాం కానీ నిజమైన భయభక్తులైతే మన ఎడల, దేవుని ఎడల మనం కనబరచలేకపోతున్నామండి. భయంతో కూడిన భక్తి నేటి సంఘం ఎప్పుడో మానేసింది. నేటి సంఘం అనగా కేవలం మన సంఘం అనే విషయాల్లో నేను ఉద్దేశించి చెప్పట్లేదు కానీ ప్రపంచంలో సార్వత్రిక సంఘం అంతటికీ మాట నేను చూసి చెప్తా ఉన్నాను. ప్రపంచంలో అన్ని సంఘాలు ఏకదాటిగా పిలువబడుతున్న ఒకే ఒక్క సంఘము సార్వత్రిక సంఘము, క్రీస్తు వధువు సంఘము. ఆ దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుండగా మనల్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, సిద్ధపాటులోనికి రావాలి. అనుదినము అలంకారము, పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైన అలంకారాలు అలంకరించుకోవాలి. విధేయత, పరిశుద్ధత, ప్రార్థన, భక్తి, దేవుని భయము, ఈ అలంకారాలన్నీ మన జీవితాల్లో ఉన్నప్పుడు ప్రియులరా, మనల్ని చూస్తున్నప్పుడు అన్య జనాంగానికి కూడా ఒక విధమైనటువంటి గౌరవము, ఒక విధమైన భయం కలుగుద్ది. ఎందుకంటే వీరు దేవుని నమ్ముకున్నారు అనే సాక్ష్యం మనం వింటాం. చాలా సార్లు మన ఇంటి ప్రక్కల వారు సాక్ష్యం చెప్తా ఉంటారు. మనం మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడని. లోకం ఎప్పుడు కూడా ఏది విడిచిపెట్టదండి. వెంటనే రివ్యూ ఇచ్చేస్తూ ఉంటారు. చేస్తున్న ప్రతిదాన్ని లెక్కలు గలుగుతూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన యోగ్యమైందో కాదో మన నడవడిని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వారు అందరూ ప్రతిదినం మనం చూస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఈ పగలు దేవుని వాక్యం వింటుండగా అడవి ఒలీవ కొమ్మవైన నీవు ఈరోజు పరిశుద్ధమైన వేరులో ఆ పరిశుద్ధమైన చెట్టుకు అంటగట్టబడ్డావనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నేను చెప్తున్నాను, నీకు సీనియారిటీ వచ్చింది, కానీ సీనియారిటీ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిన్సియారిటీ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట రాజీ పడలేని భక్తి చేయగలిగితే, రాజీ పడని క్రైస్తవునిగా జీవించగలిగితే నీ జీవితంలో ఎల్లప్పుడూ జీవమే, ఎల్లప్పుడూ సమాధానమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఈరోజు మనుషుడు దాన్ని గ్రహించలేకుండా జీవిస్తూ ఏం చేస్తున్నాడు అంటే, తనకు కలిగిన ఘనతను బట్టి, తనకున్న తలాంతులను బట్టి, తనకున్న అవకాశాలను బట్టి ఏం చేస్తున్నాడు? గర్విస్తూ పతనానికి చేరువైపోతున్నాడు. వాక్యం అదే హెచ్చరిస్తుంది. అందుకన్నాడు 19వ వచనంలో, అందుకు నేను అంతా కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవి అని నీవు చెప్పుదువు. వినాలి ప్రియులరా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారికి శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి అవిధేయతను బట్టి ఆ వ్యక్తిత్వపు కొమ్మ విరిచి వేయబడింది.
ఆ వ్యక్తి యొక్క స్థానము విరిచివేయబడింది. ఆ వ్యక్తి యొక్క స్థానము ఖాళీ చేయబడింది. ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఆనాటి అపోస్తలులు చీట్లు వేశారట. ఏం వేశారండి? చీట్లు. ఆ చీట్లు వేయగానే మత్తయి పేరట చీట్ వచ్చింది. ఈ మత్తయి గారు ఏం చేశారంటే అపోస్తలత్వంలో పాలివానిగా, ఆ పరిశుద్ధమైన కొమ్మగా, పరిశుద్ధమైన చెట్టుగా వేరుగిన సంఘములో అపోస్తలత్వంలో ఆయన ఒక కొమ్మగా చేర్చబడ్డాడు. దేవుడు అనేక సార్లు కొమ్మలను విరుస్తాడండి. అనేక సార్లు అవిధేయతను బట్టి దేవుడే విరుస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎందుకు తొలగిపోయారంటే వారి అవిధేయతను బట్టి తొలగిపోయారు. మీరు గమనించండి, దేవుని మందిరంలో ఈ పరిచర్య ప్రారంభ దినాలు మొదలుకొని నేటి వరకు మీరు ఆలోచన చేస్తే అనేక మంది దేవుని మందిరంలో అడిగి పెట్టారు. కానీ నేటికి మీరు చూస్తే అందులో కొంతమంది మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. నేనంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. దీన్ని చూసి మనమే కృంగిపోవాల్సిన అవసరం లేదు. దీన్ని చూసి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చాలా విషయాలు చారిత్రపూర్వకంగా తెలియజేసింది. ఇశ్రాయేల్ ప్రజలు వేలలో కాదు లక్షల జనాంగము ప్రయాణం చేశారట. ఎక్కడి నుండి ప్రయాణం చేశారు చెప్పండి? ఐగుప్తు బానిస దేశం నుండి ప్రయాణం చేశారు. దేవుడు ఏం చేశాడు? ఒక వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని ఎక్కడ పంపిస్తాను అన్నాడని. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తాను అన్నాడు. కానీ అక్కడికి ఎంతమంది అడుగు పెట్టారు చెప్పండి? మీరు చాలా సార్లు వాక్యం విన్నారు. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది అండి? పేర్లు చెప్పగలరా? యెహోషువ, కాలేబు. లక్షల్లో ఉన్నటువంటి ఈ జనాంగము ఇద్దరికి పరిమితం అయిపోయింది. ఇద్దరు మాత్రం వెళ్ళారని చెప్తుంది వాక్యం కదా. మీరు అనొచ్చు, ఎంతమంది ఆరాధన చేస్తారు? ఎంతమంది కాదు, కొన్ని కోట్ల మంది ఆరాధన చేసిన, కొన్ని లక్షల్లో సంఘాలు కట్టబడిన పరలోకం వెళ్ళేది మాత్రం కొంతమంది మాత్రమేనండి. దేవుని పరలోక రాజుకు యాత్రకు అనేక మంది బయలుదేరుతా ఉంటారు. లేఖనం కూడా అంటుంది కదా, పిలువబడిన వారు అనేకులంట, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అర్థమవుతుందని దీన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. కానీ ఎన్ని సంవత్సరాలు చూసిన సంఘం ఇలాగే ఉంటుంది. కారణం ఏంటంటే సేవకుల అవిధేయత అంటారా? మనమే గిల్లుకుంటా ఉంటాం, ఒకరినొకరు పొడుచుకొని, ఒకరికి ఒకరు రెచ్చగొట్టుకొని. లేఖనాలు ఇంకా మీరు నిశ్చితంగా చదివితే పిల్లలు వీటన్నిటికీ ఆధారం, వీటన్నిటిని నడిపించేది ఏమిటంటే గర్వం. కాబట్టి నువ్వు గర్వింపక భయపడు. 21వ వచనం ఆ స్వభావం ఎలాంటిది చెప్తున్నాడు, ఈ ఒలీవ యొక్క కొమ్మ యొక్క స్వభావాన్ని గురించి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి నీవు అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము. అట్లు నిలువని ఎడల నీవు నరికి వేయబడుదువు. దేవుడు ప్రియులరా మనకు ఈ ఆధిక్యత ఇచ్చాడు అంటే మనమేమి గొప్పవారం కాదండి. మనకేదో టాలెంట్ ఉందని దేవుడు పిల్లలేదు, మనకేదో అర్హత ఉందనే దేవుడు పిల్లలేదు. ఈరోజు మీరు ఆలోచన చేస్తే ఈరోజు దేవుని సంఘంలోనికి వచ్చిన వారు అందరూ కూడా అల్పులైన వారే, జ్ఞానము లేని వారే. ఈ లోక రీతిని బట్టి చూస్తే గనులకు లేని ఘనత దేవుడు ఘనహీనులకి ఇచ్చాడు. ఆయన లోకంలో ఉన్నట వెర్రి వారిని పిలుచుకున్నాడటండి. జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన సిగ్గుపరచడానికి, బలహీనులు ఆయన పిలిచాడు బలవంతుల బలము శూన్యమని చెప్పడానికి, నిరూపించడానికి. మనము దేనిని బట్టి కూడా అతిశయించ వల్ల పడదండి. మనం దేన్ని బట్టి కూడా దేవుని సన్నిధులైన సంఘముల సహవాసములు కానీ గర్వించడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం నేర్చుకునే కొలది విధేయత చూపించాలి. లోకంలో ఒక చిన్న సామెత మనందరికి వాడుకలో ఉంది. ఏంటి తెలుసా? అన్ని ఉన్న పాత్రట ఎలా ఉంటుందటండి? అన్నికి మని ఉంటది. కానీ ఏమీ లేనటువంటి పాత్ర ఏం చేస్తుంది? శబ్దం చేస్తుంది, హోరొచ్చేస్తా ఉంటది, హడావిడి చేస్తా ఉంటది. అన్ని ఉన్న ఆకు, ఇంకొక సామెత దీనికి అటాచ్మెంట్ అనుకుంటా. అన్ని ఉన్న ఆకు ఎలా ఉంటదంట?
మీరు భోజన పదార్థాలు కూర్చొని తింటున్నప్పుడు పెళ్లిల్లో ఆకు వేసి వడ్డిస్తారు కదా, ఆ ఆకు అంతా కూడా అన్ని ఐటమ్స్ పెడితే ఏమవుతుంది? నిదానంగా నిలబడుతుంది, అలాగ ఉంటది, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. ఏమి వెళ్ళిన ఆకు ఏమవుతుందంట? ఎగిరి స్టెప్పులు డ్యాన్స్ వేస్తా ఉంటది ఈ ఆకు. నేనంటాను, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత విధేయత, ప్రార్థన, విశ్వాసము, తగ్గింపు ఇవన్నీ నీకుంటే ఈ పాత్ర ఘనమైన పాత్రగా, నిండు పాత్రగా ఉంటదండి. నేను చాలాసార్లు ప్రియులారా చాలా మందిని నిశ్చితంగా చూసి గమనించి పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళు ఇంకా చాలా నేర్చుకోవాలి. మేము అనేక విషయాలు నేర్చుకుని అనేక గ్రంథాలు చదువుతున్నప్పటికీ మాకు రోజు క్రొత్తగా అనిపిస్తుంది, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకేదో ధ్యానించాలి, ఇంకేదో ఒకటి ఆ దేవుని సన్నిధిలో బోధించాలి, సరికొత్త విషయాలు చెప్పాలి, దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలని చెప్పి అహర్నిశలో దేవుని సేవకులుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఎంతగా బోధించి ఎంతగా చెప్తున్నప్పటికీ మీరు వినకుండా, పట్టించుకోకుండా మీరు ఏదో వచ్చాం వెళ్ళిపోయామనుకుంటే ఏమాత్రం ఇక్కడ ప్రయోజనం ఉండదు. మరొక మాట నేను చెప్పకనే చెప్తున్నాను, చెవిటి వాని ముంద ఏం ఊదినట్టట? చెప్పండి, ఏం ఊదినట్టు? శంఖం ఊదినట్టే. కాబట్టి చెవి కలిగిన వాడు చెప్పాలి గట్టిగా, చెవి కలిగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన బోధనా శైలిలో మనం చూస్తే ఆయన ఒక వర్తమానం గాని ఒక ఉపమానం గాని చెప్పిన తర్వాత ప్రజలతో చివరి డైలాగ్ ఆయన వేసి వెళ్ళిపోయేవాడు. చెవి గలవాడు విన్నును గాక అనివాడండి. వారికి అర్థమయ్యేది, కానీ పట్టించుకున్నట్లే ఉన్నారు. ఉగ్ర దినం ఒక దినం వస్తుంది ప్రియులారా, ఆ దినాన్ని మనం ఏం చేయలేం. గురుతులు దేవుడు ముందుగానే ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఎన్ని సంవత్సరాలు బోధించాడు తెలుసు ఒక సేవకుడు? 100 సంవత్సరాలు బోధించాడంట, 100 సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడంట. ఉగ్రత రాబోతుంది, తప్పిపబడ్డానికి మీకు కొన్ని హెచ్చరికలు నేను చేస్తున్నాను, దయచేసి సిద్ధపడండి. ఆ ఉగ్రత వస్తే ఒక్కడు కూడా బ్రతకడు, భూమి మీద ఎవరు ఉండరు, మీరందరూ కూడా కొట్టుకుని పోతారు, ఇక నాశనం, విపత్తు రాబోతుందని చెప్పి ఒక వ్యక్తి ప్రకటన చేస్తే ఆయన మాటలను ఒట్టి మాటలుగా, గాలి మాటలుగా విడిచిపెట్టినటువంటి జనాంగం అతినం. నోరు లేనటువంటి పశుపక్షాదులు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్నటువంటి ప్రాకేటువంటి జంతువులు, నడిచేటువంటి ఆ జంతువులు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఈ అడవిలో ఉన్న జంతువులకే బుద్ధి తెచ్చుకుని అవి జ్ఞానం కలిగి ప్రవర్తించి నోవాహు సిద్ధపరిచిన వాడలోనికి వచ్చాయి. కానీ దేవుని స్వరూపంలో చేయబడి దేవుని ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు ఆ జ్ఞానము గోచరం కాలేదండి. విన్నట్టు మట్టుకు విన్నారండి, కానీ ఆ జ్ఞానం వారికి అబ్బక, దాన్ని తెలుసుకోక, వారి హృదయము తెరవబడక, వారి మనోనేత్రాలు వెలిగింపబడక ప్రియులారా ఆ జల ప్రళయంలో కొట్టుకుని పోయారు. నేను కూడా అదే అంటాను, ఎక్కడ ఎంతమంది బోధించినా, మీరు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మందిరాలు మారినా, ఎన్ని మందిరాలకి వెళ్ళినా, ఎన్ని సభలకు పాల్గొన్నా, వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండకపోతే, భక్తి సరిగ్గా చేయకపోతే పరలోక రాజ్యం మీకు దొరకదు. అర్థమవుతుందండి? దేవుని సేవకులుగా ఆవేదనతో ఈ మాటలు మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, మీరు ఎక్కడ కట్టబడారు, ఎక్కడ నిలిచి ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భక్తుడు చెప్తున్న మాట అదే కదా. అందుకంటున్నాడు, ఎట్లనగా 24వ వచనం, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంత కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంత కట్టబడరా. చూడండి, గమనించండి, గర్వం కలిగినటువంటి వ్యక్తుల్లో, గర్వం ప్రవేశించిన వ్యక్తుల్లో కలిగేటువంటి ఆలోచన ఇదే. ముందున్నటువంటి కొమ్మలంట, ముందు చాలా సంవత్సరాలు ఉన్న కొమ్మలన్నీ ఏం చేస్తున్నాయంట? చాలా మౌనంగా ఉంటున్నాయంట. అప్పుడే వచ్చిందంట ఎక్కడికి కొమ్మ? చెప్పండి, కొమ్మకు సాదృశ్యం ఎవరని చెప్పాను? మనమే. ఈ అడవి ఒలీవ చెట్టు అడవిలో వచ్చిన తర్వాత పెత్తనం చేస్తుందంట. ఎవరి మీద? ఆ కట్టబడినటువంటి ఆ యొక్క మంచి ఒలీవ చెట్టు మీద పెత్తనం. చుట్టూ ఉన్న కొమ్మలన్నింటి మీద అధికారం చలాయిస్తుందట, వాటన్నిటి మీద అతిశయిస్తుందట. దానిని బట్టి అన్నాడు, నీకంటే ముందు ఆ చెట్ల కొమ్మలన్నీ ఉన్నాయి, నీకంటే వయస్సులో పెద్దవి, నీకంటే అనుభవంలో పెద్దవి, నీకంటే సీనియారిటీలో పెద్దవి, అన్నిటిలో పెద్దవైనప్పుడే ఆ కొమ్మలన్నీ మౌనంగా ఉన్నాయి. నువ్వెందుకు అలాగా ఎగిరెగిరి పడుతున్నావు?
నువ్వెందుకు అలా అతిశయిస్తున్నావు? వాటన్నిటి మీద నువ్వు అతిశయ వీలు పడదు కదా అని చెప్పి వాటిని హెచ్చరిస్తూ ఆ కొమ్మకు బుద్ధి చెబుతున్న విధానాన్ని ఈ లేఖనంలో మనం చదువుతున్నాం ప్రియులారా. ఇంకా ఈ లేఖనాన్ని ఇంకా మనం ప్రియులారా కంటిన్యూ చేస్తే 25వ వచనంలో అంటాడు కదా, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. మనము చేదైన వేరులో నుండి తొలగించబడ్డామండి. వేరు శ్రేష్టమైందా కొమ్మ శ్రేష్టమైందా చెప్పాలి. వినా దృష్టి కేంద్రీకరించండి. చూడండి నాకు ఆశ. వేరు గొప్పదా కొమ్మ గొప్పదా? వేరు లేకపోతే కొమ్మకేమి లేదు, ఏమి లేదు, ప్రాణం లేదు, జీవం లేదు, ఫలములు లేవు, ఆకులు లేవు. ఈ కొమ్మ ఫలించాలంటే ఏముండాలి? వేరు ఉండాలి. చెట్టు పేరు చెప్పి ఏమమ్ముకుంటారంట? ఎన్ని సామెతలేనా ఎందుకు పుట్టుకొని వచ్చాయి అంటారు? చెట్టు యొక్క ఘనత, ఆ చెట్టుకున్న వేళ్ళ యొక్క సారం, ఆ సారవంతమైన వేళ్ళ వలన సారవంతమైన ఫలాలు, సారవంతమైనటువంటి ఆ యొక్క ఆ అందం, ఆ పచ్చదనం కనిపిస్తూ ఉంటది. అందుకే మొదటిగా మనం చదువుతున్నప్పుడు అన్నాడు 16వ వచనంలో, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు పరిశుద్ధంగా ఉండాలి. ఈ అడవి ఒలీవ కొమ్మను చూశాడు దేవుడు. ఇది అడవిలో ఉండిపోతే ఇక ఎన్నిక చేయబడదో ఈ కొమ్మను మనము వేరు చేసి పరిశుద్ధమైన వేరులో పాలొందునట్లుగా, పరిశుద్ధమైన దేవుని సంఘములో పాలి భాగస్తునిగా నేను మమేకం చేయాలని చెప్పి దేవుడు అడవిలో ఉన్న మల్లను తన సంఘములోనికి పిలిచాడు.